కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన మాని కాళేశ్వరం ప్రాజెక్టులో మరమ్మతులు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు పినపాక మాజీ ఎమ్మెల్యే రేఖా కాంతారావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలు, మోసపూరితమైనటువంటి గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, గత 21 నెలల కాలంగా ప్రజలను మోసం చేస్తూ కాంగ్రెస్ పార్టీ పబ్బం గడుపుతుందని రేఖా కాంతారావు ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 420 హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణమే రైతులకు అవసరమైనటువంటి యూరియా సరఫరా చేయాలని, దాని మీద దృష్టి పెట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటుందని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంతో పాటు రైతులకు యూరియా సరఫరా చేయాలని, అనేక పెండింగ్ సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతుందో మండిపడ్డారు. తక్షణమే రైతులకు అవసరమైనటువంటి యూరియాని సరఫరా చేయాలని, కాళేశ్వరం ప్రాజెక్టులో మరమ్మతులు చేపట్టి రైతులకు అవసరమైనటువంటి నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో కురిసినటువంటి అకాల వర్షం రైతు జీవితంలో విషాదాన్ని నింపింది. ఖమ్మం, అట్లాగే సత్తుపల్లి, అట్లాగే మధిర నియోజకవర్గాల్లో పిడుగుపాట్లకు గురై 2 రైతులు పొలంలోనే తుదిశ్వాస విడిచారు. సత్తుపల్లి మండలంలో సత్యనారాయణపురం అనేటువంటి గ్రామంలో పిడుగుపాటికి గురై పొలంలో పనిచేస్తున్నటువంటి యువ రైతు దారావత్ మహేష్ అనే యువ రైతు అక్కడికక్కడికి తుదిశ్వాస విడిచాడు. దీంతో ఆ కుటుంబం కన్నీరు మిన్నీరుగా విలపిస్తుంది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయామంటూ ఆ కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. దాంతోపాటు మధిర నియోజకవర్గ కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి మడిపల్లి గ్రామంలో పొలంలో పనిచేసుకుంటున్నటువంటి గుడిపొడి వీరభద్రరావు అనే రైతు మీద పిడుగుపాటు గురికావడంతో అక్కడికక్కడే ఆయన తుదిశ్వాస విడిచాడు. ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. కురిసిన వర్షాన్ని దాటికి ఖమ్మం జిల్లాలో 2 రైతులు పొలంలోనే చనిపోవడంతో ఆ కుటుంబాలు విషాదంలో నిండిపోయాయి.